సినిమాని మీరు అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మర్చిపోయి ఉంటే క్షమించండి. పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న థ్యాంక్ యూ అన్న. ఈ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇవ్వనందుకు. నేను ఈ సినిమాలో క్యారెక్టర్ చేయలేదు. ఆల్రెడీ పిలిచిండు అన్నా కానీ మేకప్ వేసుకున్నా, క్యారవన్లో కూర్చున్నా, యాక్షన్ చెప్పే లోపలనే పెద్ద గడబడైపోయింది. ఆడ ఆ పంచాయతీ సెట్ చేయడానికి వచ్చేట్టు అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ సినిమాలో నా మంచి క్యారెక్టర్ ఇవ్వనా. ఇప్పుడు అడగకుండా మాట్లాడుతున్నాను. కానీ ఈ మూవీకి మంచి ప్రొడ్యూసర్ గారిని పరిచయం అయ్యారు నాకు. ఈ మూవీలో క్యారెక్టర్కి నాకు పిలిచారు, మంచి క్యారెక్టర్ అని చెప్పి డైరెక్టర్ గారు. క్యారెక్టర్ ఇవ్వకుండా మంచి అన్నని కల్పించాడు. అన్నయ్య అంటే ఈ మూవీలో ఉండి ఎంత కష్టపడాలో లేకున్నా కానీ అంత కష్టపడి అన్న వెన్నుదండ ఉండి ఎన్నుకుండి చేస్తున్నాను. కాబట్టి అన్నీ మీలాంటి ప్రొడ్యూసర్స్ రావాలన్నా, ఎందుకంటే సినిమా హిట్ కావాలన్నా, మంచిగా ముందుకు రావాలన్నా, థియేటర్లో రావాలన్నా, ఆడియన్స్ హ్యాపీగా ఉండాలన్నా ప్రొడ్యూసర్సే. కాబట్టి అన్న మీరు ప్రొడ్యూసర్ అంటే దేవుడు అన్న. కాబట్టి మీ ఎన్కౌంటర్ మేము చేస్తున్నాం. ఈ సినిమా మీ పెట్టిన కష్టం, మీ పెట్టిన రూపాయి ఎక్కడ బ్యాక్ పోకుండా ముందుకు రావాలి. మీ పైసలు మంచిగా రావాలి. ఇంకా 10 కాలాల పాటు ఉండి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ టీం అందరికీ, కెమెరామాన్ గారికి, డైరెక్టర్ గారికి అందరికీ ఆల్ ద బెస్ట్. అన్నీ మా డైరెక్టర్లు విజయన్న గారు, యాటన్న గారు, థ్యాంక్ యూ అన్న. మీరు ప్రోగ్రామ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అట్లనే మన మ్యూజిక్ డైరెక్టర్ అన్న గారు అండ్ ఇంకా క్యారెక్టర్కి పిలిచి ఇవ్వకపోయినా కానీ స్టేజ్ మీదకి వచ్చి తన ఎనర్జీ అంతా చూపించిన మా రమణారెడ్డికి కూడా నీకేం చెప్పాలో తెలియట్లేదు. నువ్వు మాత్రమే చేయగలవు ఇలాంటివి. గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వేదిక ద్వారా అన్న సారీ అన్న విజయ్ అన్న, నువ్వు నా 2 సినిమాలు ఇచ్చిన క్యారెక్టర్ ఇస్తలేవు. ఏమైనా తప్పు ఉంటే క్షమించాలి. నెక్స్ట్ సినిమాకు మంచి క్యారెక్టర్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అంటే క్యారెక్టర్ అన్నది ఇంకోటి అన్నది ఒకటి పిలిస్తే అడిగితే వచ్చేది కాదండి. అది ఆటోమేటిక్గా మళ్ళీ ఉంటే కనుక డెఫినెట్ ఆటోమేటిక్గా కాలేజ్ చాలా పిలుస్తారు. అది ఎందుకంటే నా 2 సినిమాలు కూడా చూసుంటారు. చాలామంది కొత్త నటులతో పనిచేశాను. ఫర్దర్ కూడా అలాగే ఉంటుంది. నువ్వు చేసే క్యారెక్టర్ డెఫినెట్గా ఈరోజు వస్తుంది. అంటే మాకు ఎప్పటి నుంచి పరిచయం అంటే గబ్బర్ సింగ్ సినిమా నుంచి పరిచయం. మాకు ఏమున్నా కెమెరా మాకు అనిపించాలా లేదా అన్ననే మాకు రాయాను అక్కడ పోయంటుండే అలా చూపించింది. అన్న డైరెక్షన్ చేస్తున్నట్టే మంచి క్యారెక్టర్ ఉంటుంది కానీ అనుకుంటాం కదా. కాబట్టి సరే అన్న మంచి 2 ఇట్లే కొట్టినావు. 3వది ఇంకా బ్లాక్ బస్టర్ కొట్టాలి, ఇంకా పెద్ద సూపర్ స్టార్తో చేయాలని కోరుకుంటున్నాను. ఆ పక్కన కూడా చిన్న క్యారెక్టర్ చూసుకుంటే జర బాగుంటుంది. తప్పకుండా ఆ రోజు జరుగుద్ది. ఆ రోజు కోసం వెయిట్ చేయి. మీరు ఇవన్నీ వాట్సాప్లో అడగ కోరుకుంటున్నాను. ఇంకా ఎవరినైనా మిస్ చేస్తే డిఓపి వెంకట్ గారా, పరశురామ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అందరినీ. మా గిరి, నా ఫ్రెండ్స్ అందరూ, మా రమణారెడ్డి మైకిల్ ఆక్కుంటాడు మళ్ళీ. నువ్వు ఆగు, లైట్ అయింది ఆగు. అన్నా నేను కూడా ఆఫీస్కి 3 సార్లు తిరిగినా, 4 సార్లు వచ్చినా. మీరు ఎంత కష్టంలో ఉన్నారు, చాలా ఫీల్ అయినా. అన్న ఎంత కష్టపడి తీసుకుంటే సినిమా అనుకున్నా. నాకు కూడా లేదన్న మీరు అవకాశం సినిమాలో. కరెక్టే తమ్ముడు, ఇక్కడ స్టేజ్ మీదనే బతకనిస్తలేడు, సినిమాలో నా పక్కకు ఉంటే ఎక్కడ బతకనిస్తాడు చెప్పు. సరే మంచిదా. రజాకార్ సినిమాలో కామెడీకి తావులేదు కాబట్టి చూడండి. అన్న నన్ను చూసి అందరు విలన్ క్యారెక్టర్ అంటారు. అరే ఈ సినిమాలో ఫైట్ లేదు, విలన్ లేదు అంటారు. ఇప్పుడు నువ్వు కామెడీ లేదంటున్నావు అన్న. ఏదైనా ఒకటి చేయరన్నా. నాకు నమ్మకొని వచ్చిన ఇండస్ట్రీకి నేను మళ్ళీ ఓను చేసేవో తిరిగి చూసావు. నువ్వు ఎంత ఆవేశంగా మాట్లాడినా మాకు నవ్వే వస్తుంది. ఇదే సమస్య. నువ్వు ఎంత ఆవేదనతో మాట్లాడినా మాకు నవ్వే వస్తుంది. సో కాబట్టి లేదు తమ్మి, ప్రతి ఒక్కరికి ఒక ఛాయిస్ వస్తుంది. సినిమా అనుకున్నప్పుడు ఏంటంటే అందులో ఆ క్యారెక్టర్స్ని బట్టి వెళ్తుంటాం. ఇంటికి వెళ్తే మా ఆవిడ కూడా నాతో అట్నే ఫైట్ చేస్తుంది. నేను కనపడలే నీకు రోజు అదే ఫైట్ నాకు. కాబట్టి అది తప్పదు. బట్ కలిసి చేసే అవకాశం వస్తుంది. ఇంకా ఎవరినైనా నేను మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. సినిమా 26వ తారీఖు నా సినిమా హిందీలో అదే రోజు నా సినిమా రిలీజ్ అవుతుంది, తెలుగులో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. మన హీరో గారి 2వ సినిమా కూడా ఒక 20 రోజుల్లో వస్తుందని చెప్తున్నారు. ఆ సినిమా కూడా మంచి హిట్ అవ్వాలని డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి, హీరోకి, కాస్టింగ్కి, మొత్తం టెక్నీషియన్స్కి మంచి పేరు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనసులోంచి మీరు ఇచ్చిన మీ విషెస్ అన్నీ డెఫినెట్గా టీం ఎప్పటికీ మర్చిపోలేరు. ఐఎమ్ ష్యూర్.